నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. పెద్దపల్లి జిల్లా రోడ్డు భద్రత మహోత్సవాల సందర్భంగా పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐ గ్రౌండ్లో ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పెద్దపల్లి పట్టణంలో ఆటోల ర్యాలీ జెండా ఊపి ప్రారంభించిన డిటిఓ రంగారావు ఈ కార్యక్రమంలో సిఐ ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. హెల్మెట్ పెట్టుకోవాలి. ఇది ప్రతి ఒక్కరి అంటే బట్టలు ఎట్లా వేసుకుంటామో మనం బండి ఎక్కుతున్నప్పుడు బాధ్యత అది. అలాగే పొద్దున వాహనం తీసేటప్పుడు కూడా దాని టైర్లు, వీల్స్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి, అద్దాలు తుడుచుకున్నట్టు. అలాగే ఈ డాక్యుమెంట్స్, ఇన్సూరెన్సుతో పాటు బండి ఫిట్నెస్, పర్మిట్ ఇటువంటివి కూడా చేయించుకోవాలి. గవర్నమెంట్ ట్యాక్స్ మాత్రమే రద్దు చేసింది. ఇటువంటివి ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది ఫిట్నెస్కి సంబంధించి. ఆ ట్యాక్స్ రద్దు చేసినప్పటి నుంచి ఆటో సోదరులు చాలామంది మాకు ఏది అవసరం లేదనుకొని ఇన్సూరెన్స్ కడతలేరు, ఫిట్నెస్ చేయించుకుంటలేరు, పర్మిట్ చేయించుకోవట్లేరు. అటువంటి తప్పులు చేయకండి. ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత అది మీకు ఆసరా లేకుండా పోతుంది. ఇన్సూరెన్స్ లేకపోతే క్రిమినల్ కేసు అవుతుంది, శిక్షకు గురవుతారు. ఆటో సోదరులు అందరూ దయచేసి దీన్ని అంటే మీ అసోసియేషన్ ఆఫీసులో ఆటో సోదరులు అందరి నెంబర్లు మెయింటైన్ చేయడమే కాదు, డాక్యుమెంట్ల వ్యాలిడిటీలు కూడా మెయింటైన్ చేస్తే బాగుంటుంది. అట్లాగే ఈ ఇన్సూరెన్స్ కట్టమని అంటున్నాం కదా, అందులో మీరే ఆ ఇన్సూరెన్స్ బ్రోకరేజ్ని తీసుకొని మీ ఆటో యూనియన్ ప్రెసిడెంట్, సెక్రటరీలు దానికి ఏదైనా బాధ్యత తీసుకొని చదవచ్చిన వాళ్ళు, అది మీకు 20-25% బ్రోకరేజ్ కమిషన్ మీ అసోసియేషన్కే పైసలు మిగులుతాయి. ఓనర్ కన్నా ఇవ్వచ్చు, మీ అసోసియేషన్ కన్నా ఆ ఖర్చులు వాడుకోవచ్చు. దాన్ని ఇన్సూరెన్స్ బ్రోకరేజ్ తీసుకుంటే మీకు లాభం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఫాలో అప్ చేసిన వాళ్ళు అవుతారు, ఆఫీసు రికార్డ్స్ అంటే బండి డాక్యుమెంట్లు కూడా మీరు వెరిఫై చేసిన వాళ్ళు అవుతారు. ప్రతి ఒక్కరికి ఉండేటట్టు మీరే చూస్తారు. ధన్యవాదాలు. 36వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈ జనవరి నెల మొత్తము ప్రతిరోజు ఏదో ఒక ప్రదేశంలో ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగింది. అట్లనే ఆ భాగంలో ఇవాళ మా ట్రాఫిక్ సిఐ గారి సహకారంతో ఆటో యూనియన్స్ ప్రెసిడెంట్స్ వాళ్ళందరి సహకారం తీసుకొని ఆటో సోదరులు ఇవాళ సుమారు 150 నుంచి 200 ఆటోలు ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. అట్లాగే మా ఆఫీస్ ఐటీఐ గ్రౌండ్ నుంచి ఇక్కడ కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర నుంచి మా ఆర్టీ ఆఫీస్ దాకా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇవాళ ఇప్పుడు మా ఆఫీసులో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ బీపీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఆటో సోదరులందరికీ హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఇక్కడ దయచేసి చెక్ చేసుకొని పోవాలని వాళ్ళకి అందరికీ విజ్ఞప్తి చేశాం. ఈ ప్రోగ్రాం జయప్రదం చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.